హలో, నేను మిస్ ఎస్ రావు. ఇన్ఫోసిస్ ఇండియన్ కార్పొరేట్ కంపెనీ ప్రపంచంలోనే ఒక పేరున్నటువంటి కంపెనీ. అయితే ఇప్పుడు జిఎస్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది అనేది ఆ కంపెనీ మీద వచ్చినటువంటి ఆరోపణ. ఏంటి అసలు దాని వెనక ఏం జరిగింది, అసలు గోల్మాల్ వెనక కమామిషి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర బిజినెస్ అనలిస్ట్ అలాగే కార్పొరేట్ సంస్థల యొక్క వ్యవహారం బాగా తెలిసినటువంటి సుబ్బరాజు గారు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇన్ఫోసిస్ అనేది మీకు తెలుసు, దాని రెప్యుటేషన్ ఏంటి అనేది. సో ఇప్పుడైతే దాని మీద పెద్ద ఆరోపణ వచ్చింది. ఏంటి, దాన్ని మీరు స్టడీ చేస్తుంటారు, అది నమ్మొచ్చా లేకపోతే గాసిప్పా లేకపోతే పొలిటికల్ మోటివేషన్, ఏం కనిపిస్తుంది? వాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఇన్ఫోసిస్ అందరికి ఎక్కువ మందికి ఒక అగ్రగామి, అంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా తెలుసు. కానీ ఇన్ఫోసిస్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక అరుదైన గౌరవప్రదమైన అద్భుతమైనటువంటి ఒక సంస్థ. అంటే వాళ్ళు దేశానికి టాటా చేసినంత సేవ, అంటే ప్రభుత్వాలు వ్యవస్థలు ప్రజలకు ఎంత సేవ చేస్తాయో, కార్పొరేట్లు ఏ స్థాయిలో చేయగలుగుతాయో ఆ మేరకు భారతదేశానికి కానీ, లేకపోతే ఐటీ రంగానికి కానీ, లేకపోతే వాళ్ళ కార్పొరేట్ ఉద్యోగులకు కానీ, కనీసం అక్కడ పనిచేసిన స్వీపర్లు, కార్ డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులకి వాళ్ళకి కంపెనీ ఇచ్చిన షేర్ల విలువ ఇప్పుడు 4-5 కోట్లండి. అట్లాంటి లక్షల మంది ఉన్నారు ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఆ కంపెనీ ఇచ్చిన షేర్లు. లేకపోతే ప్రపంచంలో ఇన్ఫోసిస్ నెలకొల్పినన్ని ఉత్తమ ప్రమాణాలు అంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. అంటే గవర్నమెంట్ తనకు తాను పాటించని ప్రమాణాలన్నీ కూడా ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేక్స్, భారతదేశంలో ప్రభుత్వం మన ట్యాక్స్ డబ్బుతో మనం కడుతూ ప్రభుత్వ రంగ సంస్థలుగా పిలువబడే పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంత నియంత్రణ, అంత నిర్వహణ, అంత ప్రజాక్షేమాన్ని ఆలోచించే కంపెనీలు కూడా లేవు. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో కంపెనీలు కూడా ఇన్ఫోసిస్ లాగా ఇంతవరకు ఆలోచించలేదు. వాళ్ళు కొత్త ప్రమాణాలనే నెలకొల్పుతారు. అంటే ఈవెన్ వాళ్ళు అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ అనే ఒక అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో కాంపాక్ట్ అని అంటారండి. కాంపాక్ట్, అది యునైటెడ్ నేషన్స్ సంతకాలు గ్లోబల్ కాంపాక్ట్. సరే, ఒకప్పుడు ఇంతే రెప్యుటేషన్ సత్యం మీద కూడా మనకి ఉంది అప్పట్లో. సత్యం ఓన్లీ ఒకే ఒక రెప్యుటేషన్. హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఎంటర్ప్రెన్యూర్ హైదరాబాద్ లోకల్ అన్ఎంప్లాయీస్, అంటే లోకల్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కి ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన అని. కానీ షేర్ మార్కెట్ లో షేర్ ప్రైస్ పెరిగిన అంత మేరకే తప్పితే వీళ్ళు పాటించిన నైతిక విలువలు కానీ, ధార్మిక విలువలు కానీ, మానవ విలువలు కానీ భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా పాటించలేదండి. ఇన్ఫోసిస్ పాటించింది. ఏంటి మరి ఇప్పుడు ఒక పెద్ద మచ్చగా ఇప్పుడు మొత్తం నేషనల్ గా ఇంటర్నేషనల్ గా వినిపిస్తుంది. మరి అంటే అది ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రకరకాల అంటే ఒక చట్టంలో ఒక సెక్షన్ ని తాము ఒక రకంగా నిర్వచించవచ్చు, వేరే వాళ్ళు ఇంకో రకంగా నిర్వచిస్తారు. సరే, దీనికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి. అది 3 దశల్లో ఆగింది. ఇప్పుడు నాష్కామ్ అని, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ ఒక సంస్థ ఉందండి. మనకు సిఐఐ, ఫిక్కీ, ఫ్యాప్సీ అట్లాగా ఒక ఇండస్ట్రీస్ అన్నిటికీ ఒక అసోసియేషన్ బాడీ. వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ కి వాళ్ళకి కూడా ఇది చెప్పారు. ఇన్ఫోసిస్ మీదే ఇట్లాంటిది జరిగితే ఇంకా ఆ స్థాయిలో ఉన్న 7 సంస్థల మీద కూడా అంతకంటే ఎక్కువే అదే రకమైన పన్ను విధానం అమలైతే అది భారతదేశంలో కొత్త తరహా ట్యాక్స్ టెర్రరిజానికి దారితీస్తుందండి. ఇవాళ ఆ ఇన్ఫోసిస్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇన్ఫోసిస్ ఇప్పుడు ఏదైతే జిఎస్టి నుంచి అది ఎదుర్కొంటుందో కొన్ని ప్రీ షోకాజ్ నోటీసుల్ని, అదే జిఎస్టి యొక్క పోర్టల్, వాళ్ళ వెబ్సైట్ ని, వాళ్ళ మొత్తం జిఎస్టి సాఫ్ట్వేర్ ని తయారు చేసింది కూడా ఇన్ఫోసిస్ ఏనండి. వాళ్ళు ఇప్పుడు రన్ చేస్తున్న వాళ్ళ మొత్తం పోర్టల్ ఏదైతే జిఎస్టి పోర్టల్ అది ఇన్ఫోసిస్ చేసింది. అదే కాదు,
ఐటీ ట్యాక్స్, మన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం పోర్టల్ని, ఆ మొత్తం వ్యవస్థని నిర్మించింది కూడా ఇన్ఫోసిస్. అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇదేంటంటే, ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ, ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ కిమ్మనట్లా. సరే, దీన్ని 3 రకాలుగా మనం విశ్లేషించవచ్చు. ఇన్ఫోసిస్ లోనే పనిచేసి సిఎఫ్ఓ గౌరవనీయమైనటువంటి మోహన్ దాస్ పాయి, ఆయన మొదటి రోజునే ఇది చెప్పాడు, ఇది ట్యాక్స్ టెర్రరిజం అని. నేను దాంతో ఏకీభవిస్తున్నా. పూర్తిగా ఏకీపించకపోయినా ఇది బయటకు వచ్చే వరకు దాంట్లో ఏకీపిస్తున్నా. ఎందుకంటే 37,000 కోట్ల చిల్లరకి వాళ్ళు డిమాండ్ పంపించారు. అంటే ఇంకా ఇంత కట్టాల్సి ఉంది మాకు అని. అది కూడా దాన్ని 2015 నుంచి 2023 వరకు. మొన్న మళ్ళీ సవరించి 3,000 చిల్లర కోట్లకు మార్చారు, దాన్ని తగ్గిస్తూ. అంటే అదొకటి జరిగింది. ఓకే. అయితే ఇక్కడ అదే ఇది ఇప్పుడు ఎంత అమౌంట్ అనేదే కాదు అసలు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాళ్ళ లెక్క మదింపులో ఎంత పొరపాట్లు జరుగుతున్నాయంటే గుండెలు అవిసిపోతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫోసిస్ ఒకటే కాదండి, ఇంకా టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, కాగ్నిజెంట్ ఉంది, హెచ్సిఎల్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, క్యాప్జెమిని. ఈ పెద్ద పెద్ద సంస్థలంతా దాదాపుగా ఒక 10,000 కోట్లు అటు ఇటుగా వీళ్ళందరూ అంతే కట్టాల్సి వస్తుంది, ఒకవేళ ఇన్ఫోసిస్ కట్టిందే అయితే. అసలు ఇన్ఫోసిస్ ని ఎంపిక ఎందుకు చేసుకున్నారు అనేది ఒక టెక్నికల్ ఇష్యూ. వీళ్ళందరూ నిర్వహించే వ్యాపారం ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యాపారం ఏం లేదు, కొత్త వ్యాపారం ఏం నిర్వహించట్లేదు. వీళ్ళు చేసేది కూడా భారతదేశంలో వీళ్ళ వ్యాపారం ఓన్లీ 5% కంటే తక్కువ ఉంటుందండి. వీళ్ళు ఈ కంపెనీలు ఏవి కూడా, ఒక్క టీసీఎస్ఏ భారతదేశంలో ఎక్కువ చేస్తుంది. తప్ప ఇవన్నీ కూడా విదేశాల్లో ఉన్న పెద్ద క్లయింట్లకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడంతో పాటు వాటికి ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సర్వీసు, సపోర్టు, ఆ వ్యవస్థలన్నీ నడవడానికి ఇవి సహకరిస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళకి ఒక్కొక్కరికి 70-80 కంట్రీస్ లో ఆఫీసులు ఉంటాయి, స్టాఫ్ ఉంటారండి. ఇంతవరకు వీళ్ళు ఏం చేసేవారంటే, వీళ్ళు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు ఏవి ఉంటాయి కదండి, అదర్ దాన్ వాళ్ళ శాలరీస్ తో సహా ఫ్లైట్ టికెట్లు, లేకపోతే ఆఫీస్ రెంట్లు, పవర్ ఛార్జీలు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మొబైల్ ఖర్చులు, ఇంటర్నెట్, ఇవన్నీ ఉంటాయి కదా, రెంట్లు, ఇంట్రెస్ట్లు, అన్నిటికి వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్కి వీళ్ళు డబ్బులు పంపించేవాళ్ళు. వాళ్ళు అక్కడ కస్టమర్ కి వాళ్ళు వర్క్ చేసిన దానికి బిల్లు రేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు పట్టుకెళ్ళి ఆ బిల్లు ఇచ్చేవారు, డబ్బులు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏం చెప్తున్నారంటే, అలా బ్రాంచి అక్కడ ఉంది కాబట్టి, ఆ బ్రాంచి నీకు సర్వీస్ చేస్తుంది కాబట్టి, నువ్వు వాళ్ళకి పంపిస్తున్న దానికి కూడా, వాళ్ళ ఖర్చుల మీద కూడా నువ్వు ట్యాక్స్ పే చేయాలి అని చెప్తాను రివర్స్. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రివర్స్ జిఎస్టీ అంటే అదేనా? యాక్చువల్ గా అది వాళ్ళకి ముందు గత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడానికి ఒక కీలకమైన ఒక భూమికి ఏంటంటే, ప్రధానమైన వనరు సాఫ్ట్వేర్ ఇంత పెరగడానికి భారతదేశంలో దాదాపుగా 30 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ట్యాక్స్ లేదండి. ఎందుకు లేదు అంటే, భారతదేశంలో వాళ్ళు, అందుకనే మనకి ఎస్టిపిఐ అని ఉంది కదా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ భారతదేశం మొత్తం మనము మొదటి 3 బస్సులు మిస్ అయ్యాము, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్, టెక్నాలజీ రెవల్యూషన్ అంతా మిస్ అయ్యాం మనం. సో ఆ మిస్ అవటం వల్ల భారతదేశంలో ఏది ఒక ప్రధానమైన రంగంలో మనము ప్రపంచంలో పోటీ ఇవ్వలేకపోతున్నాము. కనీసం ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అన్న వాళ్ళు మన నుంచి ఏం తీసుకోవట్లేదు, వాళ్ళు విదేశానికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. భారతదేశం దేంట్లోని ఎగుమతులు చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ మనం కూర్చున్న నా ఆఫీస్ లో ఈ చుట్టూ అంతా చూస్తే విదేశీ ప్రొడక్ట్స్ ఏనండి, మనం అంతా దిగుమతి చేసుకుంటాం అన్ని షాప్స్ లో. మీరు ఎక్కడ కనీసం వీళ్ళన్నా ఎగుమతి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు కల్పించే ఉపాధి వల్ల, వీళ్ళు కల్పించే పరోక్ష ఉపాధి వల్ల, అంటే క్యాబ్ డ్రైవర్లు, మెస్లోళ్ళు, భోజనాలు, ట్రక్కులు, ట్రాన్స్పోర్ట్లు, ఫుడ్ కోర్ట్లు, ఈ మల్టీప్లెక్స్లు, ఎన్నటికి ఇంట్లో హౌస్ మేట్స్, ఇంతమందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి ఇంత బిల్లు ట్యాక్స్ ఇంత కడుతున్నారు ఇండైరెక్ట్ గా. అఫ్కోర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కడతారు, అందరూ ఎంప్లాయీస్. అట్లాగే కాకుండా ఈ ఖర్చు పెట్టే ప్రతిదానికి జిఎస్టీ అది వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ లేకుండా చేశారు. అప్పుడు ఈ దేశపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ విదేశాలతో పోటీగా నిలబడి పెరగగలిగింది. ఇక్కడ మన వాళ్ళకి మంచి శాలరీస్, ఉద్యోగాలు వచ్చినాయి. మనం అందరం వాళ్ళ వల్ల ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో సిటీలో ఐటీ ఆఫీసులో అవి రావటం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగి, రేట్లు పెరిగి, అంతా ఒక వ్యవస్థ ఒక వలయంలో పెరుగుతా ఉంది.
ఇప్పుడు ఈ కొత్తగా అకౌంటింగ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్, మనం ఏం చేస్తాం జనరల్ గా, ఒకడు మీరు నాకు సర్వీస్ చేశారు. సపోజ్ మీరు మీరు ఒక అకౌంటెంట్, అదే అకౌంటెంట్ కదా, మీ అకౌంట్ నాకు లెక్కలు రాసి పెట్టారు. లెక్కలు రాసినందుకు నేను డబ్బులు ఇచ్చాను నేను మీకు. జనరల్ గా మీరు ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే మీకు ఆదాయం కావచ్చు. కానీ ఇక్కడ నేను కూడా, వీళ్ళు ఏమంటారంటే మీ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు బ్రాంచ్లు ఎందుకంటే ఓన్లీ డెలివరీ పాయింట్స్ అంటావు, అంటే కొరియర్ సర్వీసులు అంటారు. వీళ్ళు పెట్టుకున్న బ్రాంచ్లు వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది, ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు డెలివరీ చేయాలి. ఆ డెలివరీ చేసిన వీళ్ళు ఖర్చు చూపిస్తున్నారు, డెలివరీకి ఎంత ఖర్చు అవుతుందని. ఖర్చు అవుతుంది కదండి, వాళ్ళ ఆఫీస్కి అంతటికి ఖర్చు చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఆదాయం, ఆ బ్రాంచ్ ఏదైతే నువ్వు ఖర్చు చూపిస్తున్నావో ఆ ఖర్చుకి నువ్వు ఇక్కడ పన్ను కట్టు అంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళు సర్వీసు బ్రాంచ్ వాళ్ళు వీళ్ళకి ఏమి సర్వీస్ చేయట్లేదు, శాలరీస్ వర్క్ వీళ్ళ సొంత కంపెనీ, అది సొంత కంపెనీ. సొంత కంపెనీలో బిల్ అనేది ఉండదు కదండి. ఇప్పుడు మీరున్నారు, మీకు పే స్లిప్ ఇస్తారు, కానీ ఒక ఎంప్లాయీకి పేమెంట్ ఒక కారు కొన్నప్పుడు ఇది ఇవ్వరు కదా. మీరు కొనుగోలు జరగట్లా, వ్యాపారం అమ్మకం కొనుగోలు జరగట్లా. వీళ్ళు మనుషులకు ఇచ్చే ఖర్చులు, ఇతర వ్యయాన్ని కూడా వీళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సర్వీస్ తీసుకుంటున్నావు, అంటే నీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి నువ్వు సర్వీస్ తీసుకుంటున్నావు. సో నువ్వు ఎంత సర్వీస్ తీసుకున్నారో, అది 10 కోట్లు టర్న్ ఓవర్ చేశారు అనుకోండి. సపోజ్ ఒక ప్యారిస్ లో బ్రాంచ్ ఉంది వాళ్ళకి, ఇన్ఫోసిస్. ప్యారిస్ బ్రాంచ్ 10 కోట్ల బిజినెస్ చేసింది కస్టమర్ కి. ఏదో ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే వైఆకామ్ అనే ఒక మొబైల్ ప్రొవైడర్ కి వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. 10 కోట్లు బిల్లు పంపించింది ఇన్ఫోసిస్. ఆ బిల్లు అది పట్టుకెళ్ళి ఇస్తారు. ఈ ఇన్ఫోసిస్ ప్యారిస్ కి 3 కోట్లు ఖర్చు అయింది ఆఫీస్ రన్నింగ్ కి. వాటికి 3 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఈ 3 కోట్లని వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఆ 3 కోట్లకి నువ్వు ఖర్చు అయింది కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేయంటారు. అర్థమైందా? ప్యారిస్ వాళ్ళ లేకపోతే ఇక్కడ వాళ్ళ? ప్యారిస్ వాళ్ళు పే చేయమంటారు. ప్యారిస్ లో ఇండియన్ ఇన్ఫోసిస్ కి ప్యారిస్ లో బ్రాంచ్ ఉందండి. అవును. అక్కడ ఒక టెలికాం కంపెనీ, బిఈ కంపెనీ అని ఉంది అక్కడ. ఇది ఉదాహరణకు చెప్తున్నాను మీకు, అదే ఎగ్జాంపుల్ అండి. అవును. సో ప్యారిస్ లో ఇన్ఫోసిస్ కి బ్రాంచ్ ఉంది, మనకి ఎస్ఆర్ఎంటి కి, నవతాకి, అన్నిటికి బ్రాంచ్లు ఎట్లా ఉంటాయో అట్లాగా మార్గదర్శి. ఆ బ్రాంచ్ కి అది ఖర్చు వీళ్ళకి, ఎవరికి, ఇన్ఫోసిస్ నెల వాళ్ళు శాలరీస్ కలిగి డబ్బులు పంపించాలి కదా. మీరు అమెరికాలో ఉన్నారు కొంతకాలం, మీ కంపెనీ అక్కడ నిర్వహణ ఏమేమి పంపిస్తుంది కదా, ఆఫీస్ డబ్బులు మీకు ఉండటానికి. అవును. అది పంపించినందుకు సాఫ్ట్వేర్ కి ఏంటంటే, దేనికి వీళ్ళు 10 కోట్లు మీ బిల్లు వచ్చింది బిఈ నుంచి, వీళ్ళకి 3 కోట్లు ఖర్చు అయింది, ఒక 5 కోట్లు ఖర్చు అయింది అనుకోండి. 10 కోట్ల దాని మీద వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయడానికి లేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఫ్రీ. కానీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారండి, ఇప్పుడు నీకు 3 కోట్లు ఖర్చు పెట్టావు కదా నువ్వు మీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి, ఆ 3 కోట్లకి ట్యాక్స్ కట్టు. వాళ్ళ ఎంప్లాయీస్ ని ఇది ఒక సెపరేట్ కంపెనీగా చూస్తూ, ఇన్ఫోసిస్ కి సంబంధం లేని, ఇప్పుడు నేను ఇందాక ఒక ఉదాహరణ చార్టెడ్ అకౌంటెంట్ అన్నాను. ఎంప్లాయీ కాకపోతే నేను మీకు బిల్లు పే చేయాల్సిందే కదా. మనం రెస్టారెంట్కి వెళ్తే బిల్లు పే చేస్తాం, అదే సొంత ఇంట్లో అయితే మనం బిల్లు పే చేయం కదా. మన ఇంట్లో భోజనం చేసిన బిల్లు ఏం పే చేస్తాం. సో ఈ ఖర్చులు చూపిస్తున్నారు, నెలకి మీరు ఇంటి ఖర్చులు ఎలా చూపిస్తారు, ఆ ఖర్చుల మీద ట్యాక్స్ కట్టమంటాడు. ఇదే కనుక న్యాయాన్ని, ఇప్పుడు దీని తర్వాత ఇదొక యాంగిల్. దీన్ని ఇప్పుడు కర్ణాటక గతంలో ఇట్లాంటివి వెళ్తే కర్ణాటక హైకోర్టు కొట్టేసింది, ఇట్లాంటి తప్పుడు లెక్కలు చూపిస్తే. వాళ్ళకి ఏముంటుందండి, సిగ్గు ఎగ్గు లేకుండా పేపర్లో మన్నాడు ఎక్కడో మూలన ఏదో చిన్న తోట. ఈ లోపల వాళ్ళ యొక్క ప్రతిష్ట ఎట్లాంటి ప్రతిష్ట అంటే, భారతదేశంలో అట్లాంటి కంపెనీని పెట్టడానికి అదేదో సందర్భం, అట్లా ఒక శుభ సందర్భం జరిగిందంటే, శుభ సంకల్పం జరిగింది. దాన్ని వీళ్ళు ఒక్క నిమిషంలో వాళ్ళు
అమెరికాలో లిస్టెడ్ కంపెనీ అండి, అది పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ అమెరికాలో. అవును. ఇన్ఫోసిస్ షేర్లు అమెరికాలో అమ్ముడవుతాయి. ఎంత విలువగా అమ్ముడవుతాయంటే అంత విలువగా అమ్ముడవుతాయి. కానీ ఈ వారం నుంచి తగ్గిపోయినాయంట షేర్ వాల్యూ. ఇది తగ్గుతాయి వచ్చిన తర్వాత. ఇట్లాంటి వాటి వల్ల తగ్గుతాయి. ఒకవేళ ఇన్ఫోసిస్ కే కనుక ఇదే జరిగితే భారతదేశంలో సాఫ్ట్వేర్ టాప్ 10 కంపెనీస్ కి బ్లడ్ బాత్, రక్తపాతం జరుగుతుంది రోడ్ల మీద. ఉమ్. రక్తపాతం. కంట్రీ యాజ్ ఎ హోల్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కంట్రీ యాజ్ ఎ హోల్. ఉమ్. ఎందుకంటే వాటి షేర్ల విలువ పడిపోవడం ఒకటే కాదు, ఇప్పుడు దాని దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ 22,000 కోట్లు. అంటే ఒక కంపెనీకి అంత నికర నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయంటే అది ఎంత అద్భుతమైన కంపెనీ ఊహించుకోండి. అవును. ఇవాళ మన దగ్గర 22,000 కోట్లు. సో ఇప్పుడేంటి, ఇట్లాంటివి వస్తే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టాల్సి వస్తుంది. ఉమ్. పైగా ఇంకోటి బాధాకరం ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో అన్ని కంపెనీల్లో 70 కంట్రీల్లో ఆపరేట్ చేస్తున్నారండి. ఎక్కడ వాళ్ళ మీద ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. అవును. వాళ్ళ సొంత కంట్రీలో, సొంత స్టేట్ లో ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతోగా పనిచేసిన చోట. అందుకనే ఇది ట్యాక్స్ టెర్రరిజం అనేది ఇలా చెప్పగలుగుతున్నాను. ఒకటి, ఎందుకు అంటే మీరు మీరు చెప్పినట్టు అది కరెక్ట్ గానే ఉంది. మరి ఇప్పుడు ఇంతకు ముందు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అందుకనే మళ్ళీ తగ్గించారండి 37,000 కోట్ల నుంచి. అంటే 37,000 కోట్ల నుంచి ఒక 3-4 డేస్ లోనే 3,000 కోట్లకు ఎందుకు వచ్చింది? దానికి ఎవరు క్షమాపణ చెప్తున్నారు? ఆ పొరపాటుని ఎవరు లెంపలేసుకుంటున్నారు? ఈ దేశంలో, రాష్ట్రంలో చట్టానికి మీ వ్యవస్థలకి అన్యాయంగా గురైపోయిన వాళ్ళకి అండర్ ట్రయల్స్, లక్షలాది మంది అండర్ ట్రయల్స్, డబ్బులు లేక లాయర్ని పెట్టుకోకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళని గురించి ఎవరు అడుగుతున్నారు? ఎన్నో వాటిల్లో ఇది ఒకటి. వార్తల్లో అంటే కొంతకాలం అంటే వార్తల్లో అని కాదు. ఇప్పుడు 2017 నుంచి లెక్కేసి వాళ్ళు లెక్క చెప్పారు కదా. మళ్ళా అదే 2000 అది ఇప్పుడు అది దాని అక్కడే పొరపాటు. అసలు 2015 నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత డిమాండ్ ఉండగా ఉమ్. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. జిఎస్టి అంతా ఇలా మీరు నేను మనలాంటి వాళ్ళు అయితే ఊరుకుంటారా? అసలు అంతకాలం ఏం చేస్తున్నారు ఒకటి. నెక్స్ట్, ఓన్లీ ఇది ఇన్ఫోసిస్ ఒక్క సమస్య కాదండి, ఇది ఇండస్ట్రీకి సంబంధించిన టోటల్ సమస్య. మరి ఒకవేళ ఇతర కంపెనీలు పంపించలేదుగా, ఓన్లీ ఇన్ఫోసిస్ కే పంపించారుగా. ఆ అసలు ఇన్ఫోసిస్ కి ఎందుకు పంపించారు అనేది ఒక ఇష్యూ ఉంది. ఎందుకంటే సాఫ్ట్ టార్గెట్ అంటే ఏంటంటే బ్రాహ్మలో, కర్ణాటక బ్రాహ్మలో విన్నారా? చాలా బాధాకరమైంది ఏంటంటే వాళ్ళకి ఏ పొలిటికల్ కానీ వాళ్ళు మధ్యతరగతి బ్రాహ్మణ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ సొంతంగా పెట్టుకున్న కంపెనీ.